పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో స్థానికుల ఓట్లను మాయం చేసి దొంగ ఓట్లను వేస్తూ రిగ్గింగ్ కి పాల్పడింది టీడీపీ. స్థానికులు పోలింగ్ బూత్ లోకి వెళ్లకుండా అడ్డుకుంటూ అరాచకం సృష్టించారు. టీడీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఓటు తాము వేయకుండా వేరే వారు వేస్తున్నారని కొందరు, మరికొందరైతే తమ ఓట్లను లేకుండా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో అరాచకం ఏ స్థాయిలో చోటు చేసుకుందంటే కనీసం ఇతర ప్రాంతాల నుంచి విద్యావంతులైన ఓటర్లు గ్రామాలకు వచ్చి ఓటేసే పరిస్థితి కూడా లేదు. మనం నలపరెడ్డిపల్లిలో ఈ పర్సన్ చూస్తున్నాం, చిన్నపరెడ్డి. ఈయన ఓటేయడానికి ఇతర ప్రాంతాల నుంచి బయటకు రావడం జరిగింది. కనీసం బూత్ దగ్గరికి వెళ్ళి ఓటేసే పరిస్థితి ఆయన కూడా కల్పించలేదు. నా హక్కు నేను వినియోగించుకుంటున్నాను స్పష్టంగా చెప్పినా సరే అటు పోలీసులు సహాయం చేసిన పరిస్థితి లేదు. మరోవైపు రెవెన్యూ అధికారులు ఎవరైతే ఎలక్షన్ నిర్వహిస్తున్నారో ఎన్నికల అధికారులు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. మీ ఓటును మీరు ఎలా కోల్పోయారు? అసలు ఏం జరుగుతుంది ఓవరాల్ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు? ఓవరాల్ గా జెడ్పీటీసీ పులివెందుల ఎన్నికలు ఏం జరుగుతుందంటే మొత్తానికి లైక్ దే బిన్ వన్ సైడ్ ఫేవర్ టు టీడీపీ. అది ఫేవర్ రిగ్గింగ్ అదంతా పక్కన పెడితే యాజ్ ఎడ్యుకేషన్ ప్రకారంగా అదే పనిగా వచ్చి ఓటు వేయడానికి వచ్చారు కాబట్టి రిగ్గింగ్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్ వేసుకుంటే ఓవరాల్ గా లాస్ట్ నేను మొన్న ఫ్రైడే వచ్చాను ఓటు వేయడానికి. ఫ్రైడే నుండి పోలీసులు అదే పనిగా ఇంటికి వచ్చి టార్గెట్ చేసి లైక్ నువ్వు పలాని వ్యక్తిని కదా, మీ పెద్దనాన్న ఎక్కడున్నారు అని చెప్తున్నా. బట్ నేను క్వశ్చన్ ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ నోటీసెస్ ఇచ్చారు, దానికి ఫాలో అప్ లో ఉన్నారు. బట్ మీరు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి 70 మెంబర్స్ వచ్చి ఇలా పోలీసులు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మీకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఓటర్స్ వచ్చారు దగ్గర పులివెందుల, హైదరాబాద్, బెంగళూరు అక్కడ నుండి ఓటర్స్ వచ్చారు. మెయిన్ రీజన్ ఏంటంటే దే నీడ్ టు ఓట్ యాజ్ పర్ ద డెమోక్రసీ ప్రకారంగా మాకు పిలిచారు. ఇట్స్ అ జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఓట్ వేయాలనుకుంటున్నాం. బట్ లాస్ట్కి ఏం జరుగుతుందంటే వన్ సైడ్ జరిగా వీళ్ళని పక్కన పెడితే ఓటర్స్ వేయడానికి వచ్చిన వాళ్ళని కూడా అసలుకి పోనీయడానికి లైక్ దే బిన్ క్రియేటింగ్ ఓవరాల్ టెన్షన్ ఇన్ అరౌండ్ ద విలేజ్. మొత్తం ఇక్కడ 7 విలేజెస్ ఉంటే 7 విలేజెస్ లో టెన్షన్ అనేది ఎక్కువ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు. ప్రజాస్వామ్యం కనుమరుగైపోయింది అనే విషయాన్ని వీళ్ళంతా స్పష్టంగా చెప్తున్నారు. కనీసం తమ ఓటు తాము క్యాష్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ కనిపించకపోవడం దారుణం అంటున్నారు. నలపరెడ్డిపల్లి నుంచి వీడియో జర్నలిస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.